వీళ్ళకి నీ మొహం మొత్తం కనబడుతుంది బ్రో. నమస్కారం. నమస్కారం. ఇది తీసుకోండి. హలో సుమ గారు. హలో. నేను ఇవాళ యాంకరింగ్ కోసం రాలేదు, జస్ట్ ప్రతాప్కి సపోర్ట్ కోసం వచ్చాను. నేను సినిమాలో సపోర్టే. ఇతను ఎవరు కిటికీలోంచి ఏదో ఇస్తున్నాడు? అలా చూడకూడదు, తప్పు. నిజాయితీగా బయట నుంచి రండి. ఇదిగో మన పక్కింటి వాళ్ళు అనుకుంటా. అమ్మా పప్పు రేపిస్తా. బాబు యాంథనీ అటు చూసి మాట్లాడు. హలో అండి, ఇక్కడికి వచ్చిన అందరు గెస్ట్లకి విష్ణు బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ నుంచి చాలా ఇన్స్పైర్ అవుతాను నేను యాక్టింగ్కి. కోనా సార్, మీ నుంచి రైటింగ్ ఇన్స్పైర్ అవుతాను. అదుర్స్, మేము చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఆ సీన్లు రిపీట్ చేసి చేసి డైలాగ్స్ చేసుకుంటూ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ సార్. శ్రీనివాస్ సార్, రాజీవ్ సార్. యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే నేను జనరలీ కొంచెం నర్వస్గా ఉంటాను, సినిమా రేపు రిలీజ్ అని. కానీ ఇవాళ లేను అసలు. ఎందుకంటే ఈ ఫిలిం ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ వైబ్స్ అనమాట. అండ్ అప్పుడు నరేష్ నాకు చెప్పింది ఒక పెద్ద వంశీ గారి ఫిలిం, జంధ్యాల గారి ఫిలిం, ఈవీవి గారి ఫిలిం లాగా ఉంటుంది అని. అండ్ సెట్లో అదే చూస్తాను నేను. చాలా స్మూత్గా షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఈ సినిమాలో శ్యామ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తాను, తిరువీర్ బెస్ట్ ఫ్రెండ్ నేను. సో పాపం ప్రతాప్ లాగా పాపం శ్యామ్ కూడా అవుతాడు వాడు. ఈయన ప్రాబ్లమ్స్ అని నా నెత్తి మీద వేసి ఈయన బతుకుతుంటాడు ఫిలింలో. తిరువీర్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. మేము యానంలో షూటింగ్ చేసేటప్పుడు అక్కడ బోట్ రైడ్కి వెళ్దాం, షూటింగ్ బ్రేక్ ఉండే అనమాట. బోట్ రైడ్కి వెళ్దాం బ్రో అంటే, బ్రో నాకు నీలగండం ఉంది, నేను రాను బ్రో అని. గండం లేదు దండం లేదు బ్రో అని బోట్ ఎక్కిచ్చాను లాస్ట్కి, కాన్ఫిడెన్స్ చాలా ఇచ్చి బూస్టప్ చేసి. బోట్ ఎక్కాక మనోడు నార్మల్ అయిపోయాడు, అంతా హ్యాపీగా ఉన్నాడు. మధ్యలో అడిగిండు అనమాట, బ్రో మీరు స్విమ్మింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు, బాగా వచ్చా స్విమ్మింగ్ మీకు అంటే. నాకు స్విమ్మింగ్ ఏం రాదు బ్రో అని చెప్పిన. అప్పుడు కనెక్ట్ అయ్యాం మేము. సో ఐమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ ఫిలిం. అండ్ మా ప్రొడ్యూసర్ రాకేష్ గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అజయ్ ఘోష్ గారు, సెట్లో బిగ్గెస్ట్ ఫన్ మీరే. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్. నందిని రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ పాయల్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. రోషన్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు. యాంథనీ ఈయన అడగరా? ఏంటి అడిగేది? నిండా ముంచేస్తాడని చెప్పేశాడుగా. స్విమ్మింగ్ రాదు, నేను తీసుకొని వెళ్ళాడు బోట్లో అని. ఇంకేంటి చెప్పేది నీ సమస్య గురించి? లవ్ అరేంజ్డో, నా ప్రాబ్లం ఏంటో? లవ్వా? ఫ్రెండ్షిప్ ప్రాబ్లం. నాతో కాదు, ఓకే, బయట మామూలుగా. బయట యాక్చువల్లీ డాక్టర్ గారి కంటే ఇంకా డెప్త్లో నాకు తెలుసు ప్రాబ్లం అది. బట్ 17 చూడండి, చాలా వింత ప్రాబ్లం అది. నేను లైఫ్లో వెళ్ళే ఆ ప్రాబ్లం గురించి కానీ చూశాను దగ్గరుండి. ఓకే, మనం చాలా కష్టపడి క్యారెక్టర్లో ఉందాం అనుకుంటే బయటకు తీసుకొచ్చేలా ఉన్నాడు. సరే, థ్యాంక్ యూ యాంథనీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కూర్చోండి. ఒక పని చేద్దాం, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను కొంచెం దూరం ఉంటాను. సరేదా, భయపడకు, నేనున్నానుగా. కొడతాడా ఏంటి?